నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, చాలామంది మీరు వాస్తు ఎక్స్పర్ట్, చాలామంది ఇళ్ళలోకి వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అరే ఈ ఇంటికి వెళ్తే ఆ మనిషి దాంట్లో ప్రాణాలతో ఉండడరా, పరమ చెండాలం అనేటటువంటివి కొన్ని ఉంటాయి. సో అది ఏంటి సార్? ఆ ఇల్లు ఎలా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు? నిజంగా అందులో ఉంటే మనిషి ప్రాణాలకు ప్రమాదమే అంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే మనకి జ్యోతిష్శాస్త్రం ఎలా అయితే మనం పుట్టిన జాతకంలో మనం నక్షత్రాన్ని బట్టి మనకు మహాదశలు ట్రాన్సిట్ బట్టి ఎలా ఫలితం ఇస్తుందో వాస్తు ఇంకా ఎక్కువగానే ఫలితం ఇస్తుందని చెప్తాను అయితే. ఎందుకంటే స్థిరంగా ఉంటాయి అవి. ఇప్పుడు 8 దిక్కుల్లో 9 గ్రహాలు, అష్టదిక్పాలకులు సంబంధం కలిగి ఉంది వాస్తు అంటే. ఇలాంటి వాస్తులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఆ దోషాలు లేకుండా ఉండగలిగితే ఇంట్లో వాటిని చూసుకోగలిగితే చాలా మటుకు ఫ్రీ అవుతాం. ఓకే, అవి ఉంటే చాలా ప్రమాదం, ఒక్కొక్కసారి ప్రాణాలు పోయేంత ప్రమాదంగా ఉంటుంది. అలాంటి ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఒకటి చెప్తా. ఒకటి జరిగిన సంఘటన, ఈ మధ్య జరిగిన సంఘటన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇది నేను 2 బెడ్రూమ్ వేసా. ఓకే, సింగిల్. ఇప్పుడు మామూలుగా మేము ప్లానింగ్ ఇస్తే కూడా ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇది ఈస్ట్, ఇది నార్త్, ఓకే, ఇది సౌత్, ఇది వెస్ట్, ఓకే, ఇదేమో నార్త్ ఈస్ట్ ఈశాన్యము, ఇది ఆగ్నేయం సౌత్ ఈస్ట్, ఇది నైరుతి సౌత్ వెస్ట్ అంటారు దీన్ని, ఇది నార్త్ వెస్ట్ వాయువ్యము అంటాం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరు ఒక ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు, ఒక ప్లానింగ్ తీసుకునేటప్పుడు, ఒక ప్లానింగ్ తీసుకుంటున్నాం, ఇల్లు కట్టుకోవాలి, ఇండివిజువల్ హౌస్, అపార్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్, మనం డైరెక్ట్గా ఉన్నది కొనుక్కుంటాం. ఎప్పుడైనా మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుందో అది చూసుకోవాలి. మీకు ఈస్ట్ పనికి వస్తుందా, నార్త్ పనికి వస్తుందా, నార్త్ ఈస్ట్ పని చేస్తుందా, సౌత్ ఈస్ట్ పని చేస్తుందా, వెస్ట్ సెంటర్ పని చేస్తుందా, ఇట్లా. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీకు సరిపడే డైరెక్షన్ తీసుకుంటే అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకు సరిపడే డైరెక్షన్ ఏం చేస్తుంది అంటే మీ లైఫ్లో మీరు పడుతున్న కష్టానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, లేకపోతే ఎంత కష్టపడ్డా ఏముండదు అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే, ఇక రెండో పాయింట్, డైరెక్షన్ తీసేసుకున్నాము. డైరెక్షన్లో మీరు ఒక ప్లానింగ్ ఇచ్చేటప్పుడు సర్వసాధారణంగా అందరూ ఏం చేస్తారు, ఈశాన్యంలోనూ వాయువ్యంలోనూ ద్వారం పెట్టేస్తారు. అట్లా కాదు, పదము కరెక్ట్గా సెట్ అయిందో లేదో చూడాలి డిగ్రీస్ని బట్టి. ఓకే, ఇది రెండో పాయింట్. ఈ రెండు చాలా మటుకు మీకు సేవ్ చేస్తాయి. ఓకే, డేంజర్ చెప్తాయి. ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఏదైనా నివాసం ఇంట్లో ఉంటున్నారు, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది కదా, అంటే పిల్లర్లు ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది ఒకటి, అది ఇక్కడ వస్తుంది, అది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇలా కొలసలు వస్తాయి, కానీ సెంటర్లో రాదు. దిస్ ఇస్ ద సెంటర్ పాయింట్. గ్యాప్ ఉండాలి ఎప్పుడు. ఓకే, తెలవక ఏం చేస్తారు కొంతమంది, ఇట్లా మొత్తం ఇచ్చేసి సెంటర్లో పిల్లర్ పెడతాడు. అవును, సెంటర్ పిల్లర్ మోస్ట్ డేంజరస్. గర్భం అంటే మధ్యలో ఎప్పుడైతే ఉంటుందో పిల్లర్ ఉండకూడదు. అది వాళ్ళని ఎంత పెద్ద శ్రీమంతులైనా సరే రోడ్డు మీద తీసుకొస్తుంది. ఓకే, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా వీధి పోట్లు అంటాం. అన్ని వీధి పోట్లు మంచివి కాదనేం లేదండి, కొన్ని మంచివి ఉంటాయి, వీధి చూపులు మంచివి. ఓకే, ఇందులో ఈశాన్యం చాలా మంచిది, ఇటు నుంచి వస్తుంది రోడ్డు. మనం ఇక్కడ ఇది నార్త్ ఈస్ట్, ఇటు వచ్చినా మంచిదే, ఈ సెంటర్లోకి వచ్చినా మంచిదే, వచ్చి తగులుతున్నాయి. ఇది మాత్రం మంచిది కాదు. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు వివాహం అవ్వకపోవడము, డబ్బు నిలకపోవడం జరుగుతుంది. ఇది మంచిదే, మళ్ళీ ఇటు నుంచి వస్తే మంచిదే. ఇది కెరీర్ దెబ్బతీస్తుంది. ఓకే, ఇది మంచిదే, ఇది మంచిది కాదు, ఇది కెరీర్ దెబ్బతీస్తుంది. కానీ ఈ రెండు ఉన్నాయి చూడండి, ఇటు నుంచి వచ్చేది, ఇటు నుంచి వచ్చేది. ఓకే, ఇది టూ డేంజరస్. ఓహో, మనిషి ప్రాణాలు తీసేటువంటి వీధి పోట్లు అవి. ఓకే, ప్రాణం పోతుందంటే ఇంకోటి లేదు ఇంకా అక్కడ. లేదా సివియర్ యాక్సిడెంట్ అయి మంచం మీద పడడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. ఓకే, ఇది కొంతవరకు ఏం చేస్తుంది అంటే ఇంట్లో పురుషుడిని ఉండనివ్వదు. ఇది మళ్ళీ మంచిదే. ఓకే, ఇది మళ్ళీ మంచిది కాదు, మోసపోతాడు మనిషి. ఈ నార్త్ సెంటర్ మంచిదే, మనిషిని కుబేరుణ్ణి చేస్తుంది. అంటే ఇక్కడ మీరు ఏది మంచిది అన్నీ చెడ్డం అనుకోకూడదు. ఓకే, ఇది మాత్రం చాలా డేంజర్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అది అడుగుదాం అనుకుంటున్నా. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అవును, ఒక ఇల్లు ఇట్లాగే వాళ్ళకి ఎట్లా అంటే, ఇప్పుడు ఇది ఇల్లు ఉంది కదా, ఇంకా ఇంత పెద్ద ప్లేస్ ఉండే. ఓకే, వాళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా, ఇక్కడ వీధి పోటు వచ్చింది వాళ్ళకి. ఓకే, వీధి పోటు వచ్చింది కదా అని ఇక్కడ కట్ చేసి అంటే ఇక్కడ గోడ కట్టేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఓకే, ఫైన్, గోడ కట్టేసి ఇల్లు కట్టుకున్నాం. ఎప్పుడు కూడా ఇలా వీధి పోటు వచ్చింది మేము విడిచిపెడుతున్నాం అన్నప్పుడు దీనికి సపరేట్ గోడలు కట్టుకోవాలా. దీనికి
ఈ ప్లేస్కి ఈ ప్లేస్ ఓహో 2 గోడలు కట్టాలి, ఒకటే గోడ కట్టి వదిలేయద్దు. లింక్ ఉన్నట్టే అక్కడ మీరు గోడ కట్టినా వేస్ట్ అది అంతే. కట్టుకోవాలి. ఇది వేరే ఎవరు పెర్మిషన్ చేయాలి, ఇది ఏదైనా కమర్షియల్ కట్టు ఇచ్చేసేయాలి, అది రెంట్కి ఇచ్చేసుకోవాలి. ఓకే. దీనిలో కలపకూడదు. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక గోడ కట్టినారు, మామూలుగా ఇల్లు నడిపించుకుంటున్నారు. వీళ్ళ ఇంట్లో ఒక ముసలాడు పాపం తెలియని ఆవిడ ఎందుకు ఇక్కడ ఓపెన్ చేసి ఇట్లా వెళ్తున్నాము, ఇక్కడ ఓపెన్ చేద్దాం, ఇక్కడ గేట్ పెడదాం, గేట్ పెట్టి ఓపెన్ చేద్దాం రోజు అనే వరకు ఒకరోజు ఒక శుభముహూర్తంలో అక్కడ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన 3వ రోజు వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. పాపం ఆ తల్లి, నేను జాతకం చూస్తే జాతకంలో మరణగండాలు పెద్దగా ఏం లేవు, ఏదో చిన్న యాక్సిడెంట్ ఉంది. లేదమ్మా ఇది జాతకం బట్టి చూస్తే ఇది చనిపోయే జాతకం ఏం కాదంతగా, మీరు మీ ఇంట్లో నైరుతి వాస్తు దోషం ఏదో జరిగింది చెప్పండి అన్న. అప్పుడు ఆమె ప్లాన్ గీసి క్లియర్గా చూపించింది, ఇట్లా జరిగింది సార్, మేము ఇట్లా గేట్ ఓపెన్ చేసినాం, కథం వచ్చేసింది, ఇంట్లో ఎంటర్ అయిపోయింది స్థలంలోకి దోషం. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, సపరేట్ చేసుకోవాలి, లేదా ఒక్కొక్కసారి ఇక్కడే వస్తుంది తెలియక, అప్పుడు ఒక బయట గోడ కూడా కట్టుకోవాలి ఇట్లా ఆనించకుండా. ఓకే. ఇటు వచ్చింది ఇక్కడ బయట గోడ అంటే ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనించకుండా బయట ఒక గోడ కట్టుకుంటే ఒక 6 ఇంచులు గ్యాప్ ఇచ్చి ఆ దోషం అక్కడికి వచ్చి అయిపోతుంది, వాళ్ళకి ఏమీ కాదు, హ్యాపీగా ఉంటారు. ఓకే. తెలియక ఇది ఇట్లా వచ్చి ఇబ్బంది ఇస్తే మాత్రం తప్పే. మళ్ళీ ఇప్పుడు కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ వాల్ ఉంటుంది, అప్పుడు మీరేం టెన్షన్ పడక్కర్లే. ఆ వాల్కి వచ్చి అయిపోతుంది, మీ ఇంటికి వచ్చేది తగలట్లా. రెండోది, మీరు ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నారు, దానికి వీధి పోటు వర్తించదు. ఓకే. ఇలా ఉన్న దోషమే. కొన్నిసార్లు ఏమవుతుంది, నైరుతి తగ్గుతుంది, ఇట్లా ఉంటుంది వాళ్ళ స్థలం, దోషమే అది. ఓకే. ఇట్లా స్థలం కట్ అయ్యి కానీ, ఇట్లా స్థలం పెరిగి కానీ, అంటే ఇక్కడ పెరగడం లేకపోతే ఇటు పెరగడం ఉంటుంది. అవన్నీ నన్ను అడిగితే అవి నీట్గా కట్ చేసి స్క్వేర్ చేసుకుని కట్టుకోండి. ఓకే. ప్రాణం కంటే ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు. అవును. పోతే పోయింది, ఒక 50 గజాలు పోతుందేమో, 30 గజాలు పోతుందేమో, 20 గజాలు పోతుందేమో, పోతే పోయింది. ఇప్పుడు మీ ప్రాణం కంటే, మీ యొక్క బాగు కంటే ఏది ఎక్కువ కాదు ఈ ప్రపంచంలో. అంతే కదా. కాబట్టి ప్రధానంగా ఈ వీధి పోట్లు వచ్చినప్పుడు జాగ్రత్త పడండి. ఇక చిన్న అంటారా అంటే ఇవి చాలా మేజర్. అవును. చాలా ఎక్కువ డేంజర్ ఇచ్చేది నైరుతి అనేటువంటి, ఎందుకంటే రాహు అధిపతి ఇక్కడ. ఇక బాత్రూమ్ పాయింట్ సరిగా పెట్టుకోవడం, అంటే ఎగ్జాక్ట్లీ సౌత్ వెస్ట్లో రావాలి ఇక్కడ. అట్లా ఈ పదం సరిగా పడడం, ఇక్కడ ఉండే కలర్స్ వాడడం, ఎక్కడ ఏ బాత్రూమ్స్ ఎక్కడ పెడుతున్నామో ఆ డైరెక్షన్ ఎక్కడ పెడుతున్నామో అవన్నీ మీరు పదం క్యాలిక్యులేషన్ చేసుకొని, ఆయం క్యాలిక్యులేషన్ చేసుకొని ప్లానింగ్ తీసుకోండి. ఓకే. అంతేగాని ఇట్లా ఉండేవి మాత్రం ఇంకా మా తాతల ముత్తాతల నుంచి ఉందండి అనుకుంటే మాత్రం బయటకు గోడ కట్టుకోవడము అట్లా చేసుకోండి, కానీ పొరపాటును కూడా దాన్ని ఎంటర్ అవనివ్వకండి. అది వాళ్ళ ఇంటి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మీద, అంటే వాళ్ళకి ఏదో అంతర్దశలు మహాదశలు, కొంచెం ఇబ్బంది ఇచ్చే మహాదశలు అంతర్దశలు నడుస్తున్నాయి. అంటే జాతకం బలంగా ఉంది కానీ అంతర్దశలు మహాదశలు అంత బలంగా లేవు అనుకోండి, అప్పుడు ఈ వాస్తు ప్రభావం వల్ల ఇంట్లో ఉండేటువంటి యువకులకు ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది. ఓకే. సో మొత్తానికి చాలా డేంజర్ అంటారు సార్. చాలా డేంజర్ అండి. సో ఎవరైనా కూడా ఇది చూస్తున్నవారు మీ ఇంటి డయాగ్రామ్ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎట్లాగో మీరు ప్లానింగ్ ఇచ్చేటప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా, ఒకసారి చూసుకోండి ఇలా ఉందా, ఏమైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా. సో గురువు గారు చెప్పినట్టు 4 దిక్కుల్లో ఏ దిక్కున బాగలేకపోతే ఎటువంటి ప్రమాదం వస్తుందో సో మీరే తెలుసుకోవచ్చు దీని ద్వారా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే గురువు గారిని కూడా కాల్ చేసి కూడా అడగచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రాణాంతక వాస్తు దోషం అని చెప్పచ్చు గురువు గారు. ఎందుకంటే ఒక నిండు ఎందుకంటే మనం కొన్ని విషయాలు ఖచ్చితంగానే చెప్పాలండి. మనం పరిహారం కూడా ఇచ్చాం. అవును. దీనికి ఎట్లా చేసుకోవాలి ఏంటని కూడా చెప్తున్నాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.